రైట్. రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇక ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. 116 మున్సిపాలిటీలు, ఇటు 116 పురపాలక సంఘాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరగనుంది. 13న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను విడుదల చేశారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు షెడ్యూల్ రిలీజ్ అయింది. మొత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 31వ తేదీ స్క్రూటినీలు ఉంటాయి. అదేవిధంగా 30వ తేదీ అంటే నామినేషన్లకు చివరి తేదీ కాగా 31వ తేదీన నామినేషన్లకు సంబంధించిన స్క్రూటినీలు ఉంటాయి. ఇక ఫిబ్రవరి 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉండబోతోంది. ఇక ఫిబ్రవరి 11వ తేదీన మున్సిపల్ ఎన్నికలు ఉండబోతున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులతో జరిగే ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా పకడ్బందీగా నిర్వహించబోతోంది. ఇప్పటికే అత్యంత సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను గుర్తించి పోలీసు బందోబస్తును అక్కడ ఎక్కువగా వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మతపరమైన అంశాలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలియజేస్తారు. ఇక ఫిబ్రవరి 11వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా ఫిబ్రవరి 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏమైనా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకొని ఎక్కడైనా రీపోలింగ్ ఏమన్నా అవకాశం ఉంటే ఫిబ్రవరి 12వ తేదీన పరిశీలించి ఎన్నికల సంఘం ఫిబ్రవరి 12వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తారు. ఇక ఫిబ్రవరి 13వ తేదీన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇక ఫిబ్రవరి 16వ తేదీన మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఇక ఫిబ్రవరి 16వ తేదీన మున్సిపల్ కౌన్సిల్ అందరూ కలిసి చైర్మన్ ను, అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్ ను, డిప్యూటీ మేయర్ ను ఎన్నుకుంటారు. ఫిబ్రవరి 16వ తేదీతో ఈ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రూపొందించింది. ఈ రోజు నుంచి అంటే మున్సిపాలిటీలకు సంబంధించి ఆయా మున్సిపాలిటీల్లో ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మొత్తానికైతే ఈసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2వ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మొత్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వం సన్నద్ధత తెలిపిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ రోజు మధ్యాహ్నం చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. వారితో సమావేశం ముగిసిన తర్వాత 4 గంటలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాణి కుమిదిని ఈ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఇక ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సవనిక, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి, అది కూడా కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఇప్పటికే కాంగ్రెస్ లో కూడా భారీ చేరికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోంది? ఈ మున్సిపల్ ఎన్నికకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది? ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో జరుగుతాయి కాబట్టి ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలు గెలుపొందాలనే వ్యూహాన్ని రచిస్తోంది. ఇప్పటికే మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి ముందుగానే ఇన్ఛార్జీలు నియమించింది. బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఇన్ఛార్జీలను నియమించారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి అక్కడే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఇన్ఛార్జీలు ఆయా మున్సిపాలిటీల్లోనే ఉండి
పార్టీ అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారాన్ని పర్యవేక్షించబోతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్, హరీష్ రావు ప్రచారం చేయబోతున్నారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత ఇప్పటికే 2 ఉప ఎన్నికలు, అటు కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచింది, అటు లోక్సభ ఎన్నికల్లో 8 లోక్సభ స్థానాలు గెలిచింది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచామని చెప్తూ వస్తుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులతో జరుగుతాయి. అర్బన్ ప్రాంతానికి సంబంధించిన అంశం కాబట్టి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి తక్కువ అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఉండడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ కసరత్తులు ప్రారంభించింది. పిసిసి నుంచి ఇప్పటికే ఇన్ఛార్జీలను వేశారు. మరోవైపు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు బాధ్యతలు అప్పగించి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.